హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్వామి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో ఇరుక్కోవడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు తనకు సపోర్ట్గా మా అధ్యక్షుడు మంచు విష్ణు గారు మాట్లాడడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మా నుంచి ఆమెను తీసేయబోతున్నారన్న వార్తలు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు దాని గురించి ఏమన్నా మాట్లాడారా? అసలు ఏం మాట్లాడారు సార్ మంచు విష్ణు? మంచు విష్ణు ఒక ట్వీట్ చేశాడు ఎక్స్లో. యాక్చువల్గా ఏంటంటే కరాటి కళ్యాణి ఆమె గత కొన్ని రోజుల నుంచి చెప్తుంది మంచు విష్ణు బయట ఉన్నాడు, క్యాన్స్కి వెళ్ళాడు ఫ్రాన్స్కి. సో ఆయన రాగానే ఈమెను మా నుంచి బహిష్కరిస్తాము అని కరాటి కళ్యాణి అనౌన్స్ చేసింది. అందుకోసం మంచు విష్ణుతో మరి హేమ ఏమన్నా మాట్లాడిందో లేదు తెలియదు, కానీ మంచు విష్ణు హేమను సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఏముందంటే హేమ ఆరోపణలు ఎదుర్కొంటుంది, అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్. సో కాబట్టి ఆమెను ఒక నేరస్తురాల్లాగా ప్రచారం చేయడం ఆపండి, వెరిఫై చేసుకోకుండా ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోకుండా ఇలాగా ఆమెను చేయొద్దు. ఆమె ఒక బిడ్డకు తల్లి, ఒక హస్బెండ్కు భార్య, సో వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళంతా బాధపడతారు, ఇవన్నీ చెప్పాడు సూక్తులు. సో దాని కింద కామెంట్లు చూస్తే చాలా ఫన్నీగా ఉన్నాయి. నువ్వు ఎందుకు నాయన సూక్తులు చెప్తున్నావు, నువ్వు అసలు ఎలక్షన్లు ఆపేసి ఉత్తర కొరియా కిమ్ జోన్ లాగా స్థిరపడిపోయావు మాలో, నువ్వెలా సూక్తులు చెప్తావు మాకని కింద ఇట్లాంటి కామెంట్లు. అంటే యాక్చువల్గా మాకు 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరగాలి, ఈసారి ఇతను ఆ బిల్డింగ్ కట్టేవరకు ఇతనే ప్రెసిడెంట్ అని చెప్పేశారు. అతనికి అది ఎప్పుడు కడతాడు, ఎప్పుడు బిల్డింగ్ కట్టడానికి తను ప్రెసిడెంట్గా ఉండడానికి సంబంధం ఏంటి? సో ప్రెసిడెంట్ లేకుండా కూడా చేయొచ్చు కదా కావాలనుకుంటే తను. సో ఇదేంటంటే దాంట్లో ఎన్నికలు లేకుండా చూసుకోవడానికి ఈ టెక్నిక్ పాటించాడు అనేది జనాల అభిప్రాయం. మరి అలాంటి వ్యక్తి మాకెందుకు నీతులు చెప్తా ఉంటున్నాడు. కానీ అక్కడ ఇంకొక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా దాంట్లో ఉంది విష్ణు దాంట్లో. అదేంటంటే పోలీసులు కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ చూపిస్తే అప్పుడు మేము ఏమైనా బహిష్కరిస్తామని. ఇది కూడా భయంకరమైన రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆయన ఇచ్చిన దాంట్లోనే కాంట్రాడిక్టర్ ఉంది. ఆమె దోషాన్ని ప్రూవ్ అయితేనే మనం మాట్లాడాలి, అదర్వైజ్ మాట్లాడకూడదు అన్నాడు. మరి పోలీసులు ఎలా ప్రూవ్ చేస్తారు? ప్రూవ్ చేయాల్సింది కోర్టా పోలీసులా? పోలీసులు ఇప్పుడు నా మీద ఏదో పెడతారు, పోలీసులు ఇన్ఫర్మేషన్ ఉందని నీకు చెప్తారు, నువ్వు నమ్మేస్తే నన్ను దోషాన్ని డిక్లేర్ చేసేస్తావా? పోలీసులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆరోపిస్తారు ఇది జరిగిందని, అక్యూజ్డ్ అని అందుకనే అంటారు. వాళ్ళని కన్విక్ట్ అనరు, అక్యూజ్డ్ అంటారు. అంటే ముద్దాయి మాత్రమే, నేరస్తులు కాదు. సో అది తేలాల్సింది కోర్టులో తేలాలి. ఇది మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ చెప్పేది. సో అలాంటప్పుడు విష్ణు మరి అదంతా తనకు తెలుసా తెలియదా, అతిథి దీనికి వెళ్తున్నాడా? ఇప్పుడు రేపొద్దున విష్ణు మీదనే ఇదే ఆరోపణలు వచ్చాయనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు విష్ణు దోషి అంటే అతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా, కోర్టులో తేలాలంటాడు కదా. మరి హేమ విషయంలో మరి ఎలా అన్నాడు? సో మళ్ళీ ఒకసారి హేమను కానీ బహిష్కరిస్తే మళ్ళీ ఒకసారి తప్పు చేసినట్టు అవుతుంది. మళ్ళీ ఒకసారి అని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ మనకి శ్రీరెడ్డి విషయంలో ఇలాగే తప్పు చేసిన తర్వాత లెంపకాయలు వేసుకున్నారు. సో ఒక వ్యక్తి మీద డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినంత మాత్రం నువ్వు ఎలా తీసేస్తావు? ఇక్కడ దీంట్లో అనేక మంది మీద గతంలో కూడా రాలేదా? ఇదే మాలో ఉన్న స్టార్ల మీద అంతా రాలేదా? వాళ్ళందరిని తీసేశారా? ఇప్పుడు పూరి జగన్నాథ్ మీద వచ్చింది, పూరి జగన్నాథ్ డైరెక్షన్ డిపార్ట్మెంటు ఎక్స్పెల్ చేసిందా? అట్లాగే చార్మి, తర్వాత రవితేజ, ఇలాంటి వాళ్ళ మీద చాలామంది మీద వచ్చింది, వాళ్ళంతా చేసిందా? చేయలేదు కదా. ఆరోపణలు వస్తాయి. మరి హేమ మీద ఎందుకు ఆరోపణలు వస్తే చేస్తారు? హేమ రేవ్ పార్టీలో పాల్గొనింది. నేను నిన్నే చెప్పాను, రేవ్ పార్టీలో పాల్గొనడం దానికి అదే ఏమీ నేరం కాదు, డ్రగ్స్ తీసుకొని ఉండడమే నేరం. ఒకవేళ ప్రాస్టిట్యూషన్ అక్కడ ఏమైనా జరుగుంటే అది లీగల్గా ఇబ్బంది. సో అది ఇక్కడ ఏంటంటే మనం చాలా విషయాల్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే లీగల్ అండ్ మోరల్ ఈ రెండింటిని మిక్స్ చేసేసి మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదొక అంశం. రెండో అంశం, సినిమా వాళ్ళు చేస్తే మాత్రమే అది పెద్ద నేరంగా, మిగతా వాళ్ళు ఇప్పుడు ఒక జర్నలిస్టు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉంటే జర్నలిస్ట్ యూనియన్ అతను బహిష్కరిస్తుందా? ఒక లాయర్ ఉంటే లాయర్ యూనియన్ బహిష్కరిస్తారా? ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ యూనియన్ బహిష్కరిస్తారా? ఎవరు ఇట్లా డ్రామాలు చేయరు. ఓన్లీ సినిమా వాళ్ళే ఎక్కువ వచ్చేసరికి ఈ డ్రామాలంతా జరుగుతుంటాయి. వీళ్ళు కూడా డిమాండ్ డాక్టర్ని బహిష్కరించాలి అని ఎవడు డిమాండ్ చేయడు, ఇంకోటి అని డిమాండ్ చేయరు. సినిమా వాళ్ళు మాత్రమే మోరాలిటీని కాపాడాల్సిన
పవిత్ర కర్తవ్యం సినిమా వీళ్ళ మీద ఉంటుంది, సినిమాల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ ఉంది, సిగరెట్ తాగమనే కదా మనకి గవర్నమెంట్ పర్మిషను అవన్నీ ఇచ్చింది. మళ్ళీ ఏంటంటే సిగరెట్ ఎవరన్నా థియేటర్లో స్క్రీన్ మీద తాగుతుంటేమో కింద వేయాలి, ఆల్కహాల్ తాగుతుంటే కింద వేయాలి. మళ్ళీ ఎందుకు మా బ్రాంచ్ షాపులన్నీ ఓపెన్ చేసి దాని నుంచి డబ్బులు మీరు దొబ్బేస్తూ మళ్ళీ తాగితే సినిమా వాళ్ళు కాపాడాలన్నమాట దాన్ని. ఇలా ఇదంతా ఏంటంటే హిపోక్రటిక్ బిహేవియర్. ఏమైనా జంతువులు రోజుకి కొన్ని కోట్ల జంతువులను తినేస్తున్నాం మనం రోజు, కానీ ఒక చిన్న పిట్ట కనబడితే కూడా దానికి పర్మిషన్ ఇవ్వరు. ఆ మధ్య నేను కిల్లింగ్ వీరప్పనికి బంద్ చేసేటప్పుడు మధ్యలో మేము షూట్ చేస్తుంటే సడన్గా ఒక కుక్క వచ్చింది షాట్లకి. అప్పటికి నేను ఆర్జీవికి చెప్పేశారు, కుక్క వచ్చిందంటే అది ఎక్కడో ఉందిలే పర్లేదు అన్నాడు. దాన్ని ఆపేశారు సెన్సార్. అది కుక్క వచ్చింది కాబట్టి పోయి యానిమల్ బోర్డు దగ్గర నో అబ్జెక్షన్ తీసుకురామని. అలా ఉంటుందన్నమాట. అంటే మనం ఏదో ఆ కుక్కను హింసిస్తున్నట్టు ఇలా ఉంటుంది గవర్నమెంట్ వ్యవహారం. సో ఇతను కూడా అలాగే బిహేవ్ చేస్తున్నట్టే కనబడుతుంది. ఇప్పుడు హేమ మోరాలిటీని మనం ఎవడు నిర్ణయించడానికి, ఆ మోరలా కాదు అనేది వీళ్ళెవరు నిర్ణయించడానికి, ఆమెనేదో పట్టుకునేసినట్టు దొరికిపోయిన దొంగ ఇలాగ మాట్లాడుతున్నాడు. ఇదే ఒక మహేష్ బాబు ఒక పెద్ద స్టార్ ఉంటే ఇలాగ రాయరు కదా. ఇక్కడ కూడా ఏంటంటే జెండరు, వాళ్ళ స్థాయి ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఏ స్థాయిలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు కూతురు, ఆమె దొరికిపోయినప్పుడు రాసినాక వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వగానే అన్నీ తీసేశారు, అన్నీ ప్రైవేట్లో మూవ్ చేసేసారు, ఇవన్నీ చేసేసారు. అంటే ఎవరు వీక్గా ఉంటే వాళ్ళని ఆడుకుంటుంది మీడియా కావచ్చు, సమాజం కావచ్చు. కానీ కనీసం విష్ణు అయినా ఆమెను ఒక పక్క సపోర్ట్ చేస్తున్నట్టుగా రాశాడు, కానీ మళ్ళీ ఆమెను బెదిరిస్తున్నాడు. అంటే పోలీసులు ఇస్తే నేను తీసేస్తాను ఆమెను. ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు కదా ఈమె ఉందని. ఈయనకి వచ్చి ఎందుకు ఇస్తారు? ఇతనికి వచ్చి మీ హేమ ఉందని ఎందుకు ఇస్తారు? వాళ్ళు మొత్తం 86 మంది, హేమ ఒకటే లేదు అక్కడ. 86 మందికి 103 మందికి టెస్ట్ చేస్తే 86 మందికి పాజిటివ్ వచ్చింది. 86లో ఈమె ఒకటి. ఈమె అసలు పేరు కృష్ణవేణి కాబట్టి అక్కడ కృష్ణవేణి అని పేరు చెప్పింది. ఎందుకంటే ఐడి కార్డులో కృష్ణవేణి అని ఉంటుంది కాబట్టి అది చెప్పుండొచ్చు. సో ఏదేమైనా ఇప్పుడు హేమ దోషం చెప్పాల్సింది కోర్టు తప్ప మనం కాదు. రెండోది మోరల్ యాంగిల్స్లో మనం జడ్జి చేయడానికి ఏమీ లేదు. తను పార్టీల్లో రేవ్ పార్టీలే కాకపోతే ఇంకొక పార్టీలు జరుగుతూనే ఉన్నాయి కదా. పబ్బులకి లైసెన్సులు ఇస్తున్నాము, పార్టీలకి లైసెన్సులు ఇస్తున్నాము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఏమన్నా డ్రగ్స్ అనేదే ఇల్లీగల్ కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే దానికి సంబంధించిన సంస్థలు అవి లీగల్గా ప్రొసీడ్ అవుతాయి. దాన్ని వీళ్ళు మోరల్ యాంగిల్లో కరాటి కళ్యాణ్ మాట్లాడడం కూడా ఆమెకి ఏంటంటే గతంలో హేమ నా మీద మాట్లాడింది కాబట్టి ఇప్పుడు దొరికిందని ఆమె రంగంలోకి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ అదేదో చెప్పినట్టుగా బైబిల్లో ఉన్నట్టుగా మీలో నేరం చేయని వాడు ఎవడన్నా ఉంటే వాడు ముందు రాయండి అన్నట్టుగా ఇక్కడ అందరూ వీలుంటే ఇప్పుడు ఎవరిని పిలిస్తే ఇట్లా రేవ్ పార్టీ ఉందో వస్తావంటే పోరా, వీళ్ళు రాసేవాళ్ళు కానీ తిట్టేవాళ్ళు పోరా, బ్రహ్మాండంగా పోయేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి డబ్బు లేకనో కుదరకనో పోరు, కానీ పార్టీలు ఉంటే పోనోళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఇతను ఇచ్చిన దాంట్లో ఆ ప్రాబ్లం ఉంది. పోలీసులు ఇస్తే నేను ఆమెని ఎక్స్పెల్ చేస్తాను. రేపొద్దున ఆమె ఖచ్చితంగా విష్ణు మీద కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు ఇస్తే ఆమె దోషాన్ని ఎలా ఇతను అనౌన్స్ చేస్తాడు? అది ఆరోపణ మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.